హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో క్వశ్చన్ ఏంటంటే, ఒక అమ్మాయి ఉందన్నమాట. అండ్ అతను ఏంటంటే చైల్డ్హుడ్ నుండి ఒక అతనితో లవ్ లో ఉంది. సో అందుకని చెప్పి వీళ్ళ పేరెంట్స్ ఏంటంటే వేరే అబ్బాయితోటి ఈమెకి మ్యారేజ్ ని ఫిక్స్ చేశారన్నమాట. అంటే వీళ్ళ బాయ్ ఫ్రెండ్ కి తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది అని తెలిసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసుకోమని చెప్పి అడుగుతున్నారంట. సో అరేంజ్ మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసి తనతో పారిపోయి కోర్ట్ మ్యారేజ్ చేసుకోమని చెప్పి అడుగుతున్నారట. ఏంటంటే ఇలా పారిపోవడానికి ఒప్పుకుందట. మెయిన్ రీజన్ ఏంటి అంటే వీళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ మదర్ కి తినంటే అసలు ఇష్టం లేదట. దీని ఏంటంటే మొత్తం చేసిన ప్రిపరేషన్స్ అంతే పారిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పి. బట్ కరెక్ట్ గా వెళ్ళే టైంకి ఏంటంటే ఈ బాయ్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చారట. ఈ అబ్బాయి ఇలా రాకపోయేసరికి ఏంటంటే తను ఇంకా వాళ్ళ పేరెంట్స్ కుదిర్చిన మ్యాచ్ కి ఒప్పుకొని ఎంగేజ్మెంట్ కూడా చేసుకుందట. సో ఇప్పుడు మళ్ళీ మ్యారేజ్ డేట్ అది ఫిక్స్ అయిన తర్వాత ఏంటంటే అబ్బాయి మళ్ళీ రిటర్న్ వచ్చి నువ్వే కావాలి ఇది అని చెప్తున్నాడట. అప్పుడు భయపడ్డాను అందుకని రాలేదు అని చెప్పి. ఇది ఏంటంటే మ్యారేజ్ కి ఒప్పుకున్న ఫియాన్సీతో కూడా నేను అంత క్లోజ్ అవ్వలేకపోయిందట. అండ్ అబ్బాయి ఏంటంటే నేను మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి అంటుంది. అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఏంటంటే చాలా ఇంట్రోవర్ట్ అట. అందుకని చెప్పి వాళ్ళ మమ్మీకి నో చెప్పలేకపోతున్నారట. సో ఇప్పుడు నేను ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి క్వశ్చన్ అనమాట. తెలిసినంత వరకు మీకు మీ బాయ్ ఫ్రెండ్ అంటే ఎంత ఇష్టం కాబట్టి మీరు ఇప్పుడు కుదిర్చిన అరేంజ్ మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇంకొక అబ్బాయి లైఫ్ ని మీరు స్పాయిల్ చేయకూడదు. ఏంటంటే మీ బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలా పెళ్లి చేసుకోవద్దా అని కూడా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలన్నమాట. ఎందుకంటే